నువ్వెన్నైనా చెప్పు మంజు. మోహన్ శ్రీవల్లిలు ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమని నేను కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరిలో ఒకరు చనిపోయారని మరొకరికి తెలిసినా నువ్వనేలా తలదించుకొని బాధపడ్డం అనేది జరగని పని. సో సిరికి గతం గుర్తుకు రాలేదని నేను నమ్ముతున్నాను. అంటే అప్పుడు శ్యామ్ అబద్ధం చెప్పినట్టా? అయ్యుండొచ్చు. మీలా నేను తొందరగా నమ్మలేను సత్య గారు. కానిస్టేబుల్ కదా, నువ్వు నమ్మడానికి కొంచెం టైం పడుతుందిలే మంజు. మీరు నమ్మండి సత్య గారు, తను నాటకం ఆడుతుందని నేను నిరూపిస్తాను. మంజు, ఏంటి పరిస్థితి? ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం చెప్పాలి మేడం, ఎవరికి వారు ఎవరి ప్లానుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిరి పరిస్థితి ఏంటి మంజు? తనకి గతం గుర్తు రాలేదని గట్టిగా చెప్తుంది. సత్య గారు కూడా సిరి మాటని నమ్ముతున్నారు. నిన్ను నమ్మకుండా సిరిని నమ్మడం ఏంటి మంజు? సత్య చేస్తోంది కరెక్ట్ కాదు. జరిగిన సంఘటన అలాంటిది మేడం. ఆ సిచ్యువేషన్లో మీరున్నా సరే సిరినే నమ్ముతారు. అంతలా ఏం జరిగింది మంజు? లేకపోతే గతాన్ని మర్చిపోయిన ఈ బుర్రనైనా బాగా సిరి. చేయదేవుడా. అయ్యో అయ్యో సిరి, దేవుడా. సిరి, అమ్మ సిరి. సిరి, ఆగు. సిరి కూడా గట్టిగా ఫిక్స్ అయిందన్నమాట. ఇది మణెమ్మ సిరులు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలా అనిపిస్తుంది మేడం నాకు. మణమ్మ గారు అంతటితో ఆగలేదు మంజు, ఇంకో పని కూడా చేసింది. ఏంటి మేడం? మణమ్మ గారు హైకోర్టు లాయర్ని కలిశారు. ఆయనకి లాయర్గా మంచి పేరుంది. కేసు ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా గెలవడం ఖాయం.